వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో న్యాచురోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ షగుఫ్తా గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే. మ్యామ్, నిద్రలేని సమస్యకి అదేవిధంగా పాలకి ఒక రిలేషన్ అయితే ఉంది అని విన్నాను, అది కూడా ఆవు పాలు. సో నిద్రలేని సమస్య అనేది ఎందుకు వస్తూ ఉంది, అదేవిధంగా ఈ పాలు తాగిన వెంటనే నిద్ర నిజంగానే వస్తుందా అండి? డెఫినెట్గా అండి. నేనేమంటానంటే, ఒకటి నిద్రలేని సమస్య ఎందుకు వస్తుందో ఫస్ట్ చూసుకుంటే, ఈ మధ్యకాలం నిద్రలేని సమస్య మనం చేతులారా చేసుకుంటున్న సమస్య అంటాను. పగలంతా అలసిపోతామా, వెళ్ళి బెడ్ మీద పడుకుంటామా, అదేదో కంప్లీట్గా నా ఫ్రీ టైం అని చెప్పేసి మొబైల్ పట్టుకొని తీసుకెళ్తున్నారు. మొబైల్ తిప్పుతూనే ఉంటుంది. 2 అవుతుందా 3 అవుతుందా అని కూడా మర్చిపోతున్నారు. కొత్త వీడియోలు వస్తూ ఉంటాయి. డెఫినెట్గా అండి. మొబైల్ అనేది మేజర్ కారణం ఇన్సోమియాకి. నిద్రలేమి సమస్య పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య, ఇంతకు ముందు పెద్దవాళ్ళు ఎక్కువ చూసేవాళ్ళు కదా, ఈ మధ్య పెద్దవాళ్ళు ఎక్కువ చూస్తున్నారు వీడియోలు. సో మొబైల్ చూడడం ఆపండి. అది ఒక ఫ్రీ టైం అని చెప్పేసి భావించి చూస్తూ ఉన్నట్లు ఉంది, కానీ ఆ రేస్ పడడం వల్ల నిద్రపోతుంది. దానివల్ల రేస్ పడడం వల్ల కళ్ళు పాడవుతున్నాయి, నిద్రపోతుంది, స్కిన్ పాడవుతుంది. నేను ఒకటి, చాలా మంది వైట్ హెయిర్ అని వస్తుంటారు నా దగ్గరికి. నేను ఫస్ట్ వైట్ హెయిర్ సొల్యూషన్ ఇవ్వను. ఫస్ట్ నిద్ర సెట్ చేసుకున్నాండి, దాని తర్వాత నేను చెప్తాను. హెయిర్ ఎనీ కైండ్ బరువు పెరుగుతున్నారని వచ్చినా, కాన్స్టిపేషన్ అని వచ్చినా, కంటి సమస్య అని వచ్చినా మొబైల్ తక్కువ యూజ్ చేయండి అంటుంటాను. బికాజ్ ఎందుకంటే అన్ని ప్రాబ్లం ఉండాలండి, మనకి ఎంత అవసరం ఉండాలో అంతే. బెడ్ పక్కనే 2 మొబైల్స్ పెట్టుకుని, పవర్ బ్యాంక్ పెట్టుకొని, ఇంకా టైం ఎక్కడ పోతుందో, స్విచ్ ఆఫ్ ఎక్కడ అవుతుందో ఆ టైప్లో అయిపోయారు జనాలు. జనరల్గా మాట్లాడుతున్నాను బేసికల్లీ. ఎందుకంటే ఎంతోమంది మా దగ్గర యంగ్ జనరేషన్ వాళ్ళు వస్తుంటారు. మాకు స్కిన్ ప్రాబ్లం వచ్చింది, మాకు బాడీ అంతా తిమ్మిరి పడుతుంది. చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ టీనేజర్స్ వస్తుంటారు. నేనంటాను, ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావడానికి సొల్యూషన్ చెప్తాను. ఫస్ట్ నేను చెప్తాను, అడుగుతాను మీరు చెప్తారంటే, బేసికలీ మా పేరెంట్స్ యూజ్ చేస్తున్నారు, మేము కూడా యూజ్ చేస్తున్నాం అంటుంటారు. పెద్దలను చూసి పిల్లలు కూడా నేర్చుకుంటా ఉన్నారు. సో నిజంగా చెప్తున్నారు, పిల్లల కోసమైనా సరే పెద్దలు మారాలి. మొబైల్స్ యూజ్ చేయడం అనేది బంద్ చేయాలి. ఒకవేళ మొబైల్ యూజ్ చేయకపోయినా కూడా నిద్రలేని సమస్య వచ్చింది అనుకోండి, వాళ్ళకి మనం సొల్యూషన్ ఇప్పుడు ఇస్తున్నాం. సో ఒకవేళ నిద్రకు మేము చాలా ట్రై చేస్తున్నాం మేడం, మాకు నిద్రే రావట్లేదండి. ఈ మధ్య అసలు టాబ్లెట్లు కూడా వెళ్ళిపోతా ఉన్నారు మేము. అది ఏంటంటే ఆ డోసేజ్ కూడా పెరిగిపోతుంది. దానికి మించి స్లీప్ యాప్నియా మిషన్ అండి. ట్రావెల్ చేయాలంటే భయం వీళ్ళకి. స్లీప్ యాప్నియా మిషన్ ఆడబెట్టుకొని తిరుగుతూ అంటారు. స్లీప్ యాప్నియా అనేది ఒక మిషన్ ఉంటుంది, అది పెట్టుకుంటే నిద్ర వస్తుంది, ప్రాపర్గా నిద్ర వస్తుంది. సో వీళ్ళలో ఏంటంటే చాలా వరకు ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయని చెప్పి స్లీప్ యాప్నియా మిషన్ని ప్రిఫర్ చేస్తుంటారు. అది పెట్టుకుంటే నిద్ర, లేదంటే ట్యాబ్లెట్స్. వాళ్ళు ఎంత క్రానిక్గా ఫేస్ చేస్తుంటారంటే, వాళ్ళు మొబైల్స్ యూజ్ చేయరు పాపం, ఏముండదు వాళ్ళకి. బట్ ఇది లేకుంటే నిద్ర రాదు. వాళ్ళకి తెలుస్తుందండి కష్టం, నిద్ర లేదు సమస్య. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనం ఈ వీడియో చేస్తున్నాము. మనం ఏంటంటే పగలంతా అలిసిపోతాం, సాయంత్రం ఇంటికి వస్తాం, ఇదే చెమటతో, ఇదే అన్కంఫర్టబుల్ డ్రెస్తో వెళ్ళి పడుకున్నా కూడా నిద్ర రాదు. నేనేమంటే, పగలంతా యాక్టివ్గా ఉండాలంటే పొద్దునపూట చన్నీళ్ళతో స్నానం చేయండి. రాత్రి పడుకోవాలంటే, బాడీ అలిసిపోయినట్టు ఫ్రీగా పడుకోవాలంటే వేడి నీళ్ళతో స్నానం చేయండి. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి, కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి, రూమ్ లైట్లు ఆపేసేయండి, ప్రశాంతంగా 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. నేనేమంటే, ఏకాగ్రతతో ఏ పని చేసి, చిన్నపిల్లలు అంటుంటారు, మా పిల్లడు బుక్ ఓపెన్ చేసినాడు నిద్రపోయినాడు. ఏకాగ్రతతో ఒక పని చేసినప్పుడు ఖచ్చితంగా నిద్ర వస్తుంది. మనం చూడండి, నిద్రపోవట్లేదని చెప్పేసి చాలామంది పెద్దవాళ్ళు బుక్కులు చదువుతుంటారు, నిద్ర వస్తుందని. ఏకాగ్రత, మెడిటేషన్ అల్టిమేట్ అండి. మీరు ఫుడ్ని ఎంత మారుస్తారో లేదో నాకు తెలీదు, ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో, ఏకాగ్రత మెడిటేషన్ చేసే వాళ్ళకి మంచి స్లీప్ ఉంటుంది. ఎంత బాగా బ్రహ్మాండంగా పడుకుంటారంటే, పడుకున్న 4 గంటలు సరిపోద్ది వాళ్ళకి. కాబట్టి నేను అన్నిటికంటే సొల్యూషన్స్ చెప్పడానికి ముందు ఫస్ట్ మెడిటేషన్ చేసుకోమంటాను. మెడిటేషన్ అంటే ఏంటి మేడం, స్టేజెస్ చెప్పండి. ఏమి లేదు, మెడిటేషన్ అంటేనే శ్వాస మీద ధ్యాస. దీనికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రియాస్ అంటుంటారు. ఏమి లేదు, కళ్ళు మూసుకొని ప్రశాంతంగా జ్ఞానముద్రలు చేయబెట్టుకొని బ్రీత్ ఎంత తీసుకుంటున్నాం, ఎంత వదులుతున్నాం, దాని మీద ఫోకస్ చేయండి. టిప్ ఆఫ్ ద నోస్ మీద పెట్టుకోవడం. జస్ట్ మీకు ఒక ఓంకారం చెప్పడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందా, డివోషనల్గా మీకు ఏ మ్యూజిక్ వింటున్నా ఏమన్నా పెరుగుతుందా, లేదంటే బ్రీత్ మీద పెరుగుతుందా, జస్ట్ దాని మీద ఫోకస్ చేయండి. స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు, డిప్రెషన్ ఉండదు, ఓవర్ థింకింగ్ ఉండదు, స్లీప్ బాగుంటుంది. స్లీప్కి ఇంకొక ప్రాబ్లం కూడా ఓవర్ థింకింగ్. జరిగిపోయిన దాని గురించి వదిలేయకుండా బెడ్ మీద పడుకొని, అయ్యో వాళ్ళకి అనేసి అని వాళ్ళు ఎప్పుడు అనేసి పడుకుంటారు. మనం ఇక్కడ ఆలోచిస్తూ మన ఇద్దరు పోయి మనం అనారోగ్యం అయిపోతాం. అయిపోయిందని వదిలేయండి, ప్రశాంతంగా బెడ్ మీదకి వెళ్ళండి, మంచిగా మెడిటేషన్ 5 నిమిషాలు చేసుకోండి. ఏ రెమెడీ ఫాలో అవ్వదండి, నేను ఇంక్లూడింగ్ పాలు కూడా తాగొద్దండి. పడుకునే ముందు జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకుని 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని అద్భుతమైన నిద్ర అండి. అయినా మాకు నిద్ర రాలేదు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆవు పాలు అద్భుతంగా పనిచేస్తుంది. ఆవు పాల కన్నా కూడా ఆవు పాలలో కలుపుకునే పిస్తా పౌడర్, పిస్తా సూదినింగ్, మన బ్రెయిన్ని కామ్ చేస్తుంది, ఆలోచన విధానాన్ని కామ్ చేస్తుంది. పిస్తాలో ఉన్న మెయిన్ డ్రై ఫ్రూట్, అద్భుతమైన డ్రై ఫ్రూట్ అది.
దాన్ని పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్ని ఆవు పాలలో 1 స్పూన్ కలుపుకొని తాగండి. మరి థిక్ అండ్ కాన్సన్ట్రేటెడ్గా ఉండకూడదు పాలు. 1 టీ కప్ అంత పాలు, టీ కప్ అంత వాటర్ కలిపి గోరువెచ్చగా వేడి చేసుకుని ఆ వేడి చేసిన దాంట్లో పిస్తా పౌడర్ కలుపుకొని తాగండి. ఇది అద్భుతమైన రెమెడీ. సో ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే న్యాచురోపతిలో వేడి నీళ్ళలో హాట్ ఫుడ్ బాత్ అంటారు. 1/2 బకెట్ వేడి నీళ్ళు తీసుకోండి. దాంట్లో పిక్కలు నానేంత వరకు వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోండి. అరికాలలో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, స్టిమ్యులేట్ అవ్వడం కూడా మంచి నిద్ర వస్తుంది. అలా వేడి నీళ్ళలో 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకుంటే మంచిగా స్టిమ్యులేట్ అవుతున్న వస్తే మంచి నిద్ర కూడా పడుతుంది. ఓకే, ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలంటే నైట్ మంచి నిద్ర? సో నేనేమంటే పడుకోవడానికి 3 అవర్స్ ముందు తినడం ఆపేసేయాలి. ఇప్పుడు మనం కొంతమంది ఈ మధ్యకాలంలో ఎట్లుంటారంటే తింటూ తిన్న వెంటనే పక్కన ప్లేట్ చెప్పి అటు నిద్రపోయే వాళ్ళు ఉంటారు. బిజీ షెడ్యూల్ అంటారు. ఏం బిజీ షెడ్యూల్ అండి? ఆరోగ్యం కంటేనా? నిద్ర లేకపోవడం వల్ల ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. సో పడుకోవడానికి 3 అవర్స్ ముందు తినడం ఆపేసేయండి. ఒకవేళ లేదు బిజీ షెడ్యూల్స్ వల్ల తినలేక ఆ టైంకి మాకు కుదరలేదు అన్నప్పుడు లైట్ ఫుడ్ తీసుకోండి. ఏదైనా జావా తీసుకోండి, ఏదైనా సలాడ్ తీసుకోండి, అలాంటివి తీసుకోండి. లైట్ ఫుడ్ ఉండాలి పడుకోవడానికి. అప్పుడు బరువు ఉండదు, బాడీకి హెవీనెస్ ఉండదు, నిద్రపోతుంది మనం. సో లైట్ ఫుడ్స్ తీసుకోండి. నైట్ టైమ్స్ ఎర్లీ డిన్నర్స్ చేయండి. పడుకునే ముందు మంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి, ఒకవేళ ఇంకా నిద్ర పట్టడంటే వేడి నీళ్ళలో కాలు. 4 ఆప్షన్స్ చెప్పాను నేను. పడుకోకపోతే ప్రతిరోజు రెగ్యులర్ యోగా చేసుకోండి మార్నింగ్ లేచివ్వండి. ఎందుకంటే తొందరగా పడుకుంటున్నాం, తొందర లేస్తున్నాం, యోగా చేస్తున్నాం. బాడీ ఆటోమేటిక్గా కలిసిపోతే నైట్ నిద్రపోతాం. సెకండ్ థింగ్, మంచిగా బయట తిరిగి వచ్చిన తర్వాత వర్క్ చేసుకొని వచ్చి స్ట్రెస్ఫుల్గా అలా పడుకోకుండా మంచిగా స్నానం చేసి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకుని లైట్ ఆపేసి పడుకోండి ఇద్దరు. థర్డ్ స్టేజ్ ఆవు పాలల్లో పిస్తా పౌడర్ కలుపు. 4th స్టేజ్ వేడి నీళ్ళలో కాలు పెట్టుకోండి. మీకు ఒక ఆప్షన్ చెప్తే మీకు కొంతమంది చేయలేరు కాబట్టి 4 ఆప్షన్స్ ఇచ్చాము. ఏది కంఫర్టబుల్ ఉంటే అది చేసుకోండి. అన్ని రిజల్ట్స్ వస్తాయండి. ప్రాక్టికల్గా వేల మంది పెద్ద వాళ్ళు ఉంటారు మా దగ్గరికి. ఏజ్ ఫ్యాక్టర్ ఉండి మాకు నిద్ర రావట్లేదంటే నేను అన్ని ఆపండి, స్లీప్ యాప్ని విషయం ఒకరోజు ప్రయత్నం చేసిన వెంటనే నిద్ర రాదు. ఒక వారం రోజులు చేయండి. సంవత్సరం నుంచి నిద్ర పట్టని వాళ్ళకి ఒక రెమెడీ ఈరోజు ఫాలో అయిపోయిన నాకు నిద్ర రాలేదనుకోవడం కూడా రాదు. ఒక 1 వీక్ పడుతుంది. బట్ అది మెడిటేటివ్గా చేయండి. 10 డేస్ పెట్టచ్చు, కొంతమంది 15 డేస్ పట్టచ్చు. ఓపిక్గా సహనంగా చేయండి. బట్ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఇంకా మంచి ఇప్పుడు లైఫ్ లాంగ్ నుంచి ఉన్నది కాబట్టి వెంటనే రిజల్ట్స్ అంటే ఏదైనా సరే ఇట్ విల్ టేక్ టైం. మెడిసిన్ అనుకోండి, కెమికల్ కంపేర్ వేసిన వెంటనే నిద్ర వస్తుంది, అది టెంపరీ. న్యాచురల్ ప్రాసెస్ అనేది ఒక టైం పడుతుంది. బట్ డెఫినెట్గా ఒక రోజు వస్తుంది. మీరు ఖచ్చితంగా విత్ ఇన్ 1 వీక్ ఆర్ 2 వీక్స్లో ఇంకా మీకు ఏ అవసరం లేకుండా కూడా మంచి. డాక్టర్లు అలోపతి డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు కదా, అసలు ఇది ఇట్లాంటి టాబ్లెట్స్ వాడకూడదండి, ఏదో ఇది సర్జరీ టైంలో ఆ పెయిన్ భరించలేక నిద్ర పట్టిన వాళ్ళు మాత్రమే వాడండి అంటుంటారు. ఎట్లాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ స్టోర్లోకి వెళ్ళిపోయి తెచ్చుకుంటా ఉన్నారు. అంతే నేను అదండి. సో ఇలాంటి దాంట్లోకి అడిక్ట్ అవ్వకండి. నిద్ర లేమి సమస్య ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాధ అనేది. సో వాళ్ళు ఎవరైతే వింటున్నారో ప్రతి రెమెడీ, అన్ని రెమెడీస్ మంచిగా మనం చేయించి ఎంతో మందికి అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చినవి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన వరకు రాలేరు కాబట్టి వాళ్ళ వరకు మనం అందిస్తున్నాం వీడియో. హ్యాపీగా చూసుకుంటే బెస్ట్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మ్యామ్. 10 మందికి ఉపయోగపడే వీడియో అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.